it's good. Gami. How is the movie? It is amazing. Technical aspects. VFX amazing. Sound really good. Music amazing. Story man. The story is good. The narrative is very good. Good storytelling. Heroine performance. Characters. Sorry? Heroine performance. Yeah, amazing. As always. There's What no is doubt the about that. theatrical experience? My theatrical experience. It was nice to see the efforts coming in together of all of the work, right, from VFX and all. And no one will say it's a movie done by a first-time director. It's an amazing movie done by a first-time director. It looks like a movie done by an experienced team. So from that perspective, it is really good. The music is spot on, brings out the emotions of the movie really well, especially the story. And yeah, it's got a good. You can connect with the actor really well because of the way he has emoted the story. So it's all riding very heavily on that, and I think that they have done an amazing job. The actors done an amazing job. How much rating you can give this movie? I would give it a 4 on 5. Thank you. నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. నేనైతే చెప్తున్నా కదా, ఇలాంటి సీన్ ఎప్పుడు, ఇలాంటి స్టోరీ అనేది ఎప్పుడు చూడలేదు. కొత్త పాయింట్ తీసుకున్న డైరెక్టర్ గారు మాత్రం అదరగొట్టేశారని చెప్పగలను నేనైతే. సో ఈ మధ్య చాలా సినిమాలు హనుమాన్ కానీ కొన్ని గ్రాఫిక్స్ మీద బేస్ అయితే వస్తున్నాయి. సో వాటి రిఫరెన్సెస్ తీసుకొని అలా సినిమా తీయాలని ఏమైనా తీశారు? లేదు, నీకు ఈ సినిమాకి ఆ విఎఫ్ఎక్స్ అనేది ఇంపార్టెంట్. నీకు పెద్ద హీరో అనుకో, కొన్ని కోట్లు పెట్టి చేయొచ్చు. ఇక్కడ పెద్ద హీరో కాదు, పెద్ద మినిమం ఒక 5 crores తీసుకునే, ఒక 3 crores తీసుకునే ఒక హీరో. ఆ హీరోకి ఇంత బడ్జెట్ పెట్టాలంటే కష్టం కదా. ఆ విఎఫ్ఎక్స్లో పెట్టారు అంతే. కానీ వీళ్ళు కూడా హిమాలయస్కి వెళ్ళి షూట్ చేసుకుని రావడం అనేది నీకు ఆ సీన్ చూస్తుంటే తెలుస్తుంది, ఆ రియాలిటీ తెలుస్తుంది. మనం చాలా గ్రీన్ మ్యాట్లో చేసేస్తే అది మన అక్కడ కష్టపడ్డారేమో అనుకుంటాం. వీళ్ళు నిజంగా వెళ్ళి కష్టపడ్డారు. ఈ సినిమా చూసినప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించి ఎంత బడ్జెట్ పెట్టుంటారని మీకు అనిపించింది? నేనైతే విఎఫ్ఎక్స్ ఇవన్నీ కలిపి ఒక 40-50 కోట్ల పైన పెట్టుంటారు అంచనా. హనుమాన్ మూవీకి రన్ అవుతుంది. నాకు విజువల్గా మాత్రం చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు దేవి సినిమా ఎట్లయితే మనకి దేవి అయినా సరే, అమ్మోర్ అయినా సరే, మనం ఎట్లయితే ఎక్స్పీరియన్స్ పొందినాం థియేటర్ అని చిన్న ఉన్నప్పుడు అయితే ఎంజాయ్ చేసిన అలాంటి విజువల్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఇంత మంచి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూపెట్టడము మనకి మన ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఓవరాల్గా నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ మాత్రం బాగా నచ్చినాయి. బోర్ అంటే ఇలాంటి ఫిలిమ్స్ కొంతమంది బోర్ అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో డ్యాన్స్ ఉండదు, ఫైట్స్ ఉంటాయి, 100 మంది ఎగరరు. అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మనకి సెట్ కాదు కదా. ఇలాంటి డిఫరెంట్ జానర్ ఫిలిమ్స్ చూసి మనం వేరే చూపుతో చూస్తేనే మనం ఎంజాయ్ చేస్తాం. దాదాపు 6 years కష్టపడ్డారు సినిమా కోసం. వర్తబుల్ అంటే ఇప్పుడు మనకి ఇలాంటి ఫిలిం తీసుకున్నప్పుడు బోర్ కొట్టకుండా తీయాలి అని అనుకుంటాడు డైరెక్టర్. కాకపోతే ఆ కంటెంట్ అనేది రన్ అవుతుంటుంది. మనము బోర్ కొట్టకుండా తీయాలంటే మధ్యలో 3 సాంగులు పెట్టి ఫైట్స్ పెడితేనేమో బోర్ కొట్టదు. మనం ఏ సినిమా చూసుకున్నా ఆ సాంగ్స్ ఫైటింగ్ చేస్తే ఫుల్ బోర్ కొడుతుంది. సేమ్ అదే తరగాల దీంట్లో మాత్రం విజువల్గా పరంగా, స్టోరీ పరంగా మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ అని నాకైతే చాలా బాగుంది. లాస్ట్ ఎండింగ్కి వాళ్ళ టైటిల్ని ఎలా జస్టిఫై చేశారు అని అంటే ఎప్పటికీ అక్కడ ఎండింగ్ కన్నా ముందు ప్రీ క్లైమాక్స్లో మనకి ఆ టైటిల్ జస్టిఫై అవ్వట్లేదేమో అని అనుకుంటాం. కానీ ఎండింగ్కి ఆ టైటిల్ జస్టిఫై అయ్యి మొత్తం అన్ని లింక్ అవుతాయి, అన్ని ఈవెంట్స్. అది చాలా బాగుంది.